హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానస్ కిచెన్. ఈ వీడియోలో మనం ఇంట్లో తులసి మొక్క ఉంటే పొరపాటున కూడా చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే వాస్తురీత్యా ఐశ్వర్యాన్ని ఇచ్చే తులసి మొక్క గౌరవప్రధానమైనది. అయితే తులసి మొక్కను పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తులసి దగ్గర ఉంచకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని పొరపాటున కూడా తులసి మొక్కకు దగ్గరగా ఉంచరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. తులసి మొక్క దగ్గర పెట్టకూడని వస్తువులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందువులు తులసి మొక్కను సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంటికి విశిష్టమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇంటికి ఏ వైపునైనా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. అయితే తులసి చెట్టు వద్ద గణపతి విగ్రహం ఉంచకూడదు అని శాస్త్రాలు, వేద పండితులు చెబుతున్నారు. దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది అని అంటున్నారు. అదేంటి అంటే, పురాణాల ప్రకారం వినాయకుడు ఒకనాడు నది ఒడ్డున తపస్సు చేస్తూ ఉండగా తులసీదేవి నదిలోంచి బయటకి వస్తుంది. ఆమె గణపతి అందానికి ముగ్ధురాలై తనను పెళ్లి చేసుకోవాలని కోరిందట. కానీ గణేశుడు ఆమెను నిరాకరించగా ఆగ్రహించిన తులసి, నీవు 2 వివాహాలు చేసుకుంటావు అని గణేశుణ్ణి శపిస్తుందట. అలా తులసి చెట్టు వద్ద గణేశుని ప్రతిమ పెట్టకూడదు అని చెబుతూ ఉంటారు. అలాగే కొందరు కార్తీక మాసంలో తులసి చెట్టు వద్ద శివలింగాన్ని పెట్టి పూజలు చేస్తారు. అలా ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే తులసి మహావిష్ణువుకు ప్రీతికరమైంది. జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన తులసికి గత జన్మలో బృంద అనే పేరు ఉందట. అయితే జలంధరుడిని పరమేశ్వరుడు సంహరించాడట. ఈ కారణంగా పరమేశ్వరుణ్ణి తులసితో పూజించరాదు అని వేద పండితులు చెబుతున్నారు. ఇకపోతే పవిత్రమైన తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు, చెత్త వంటివి ఉంచకూడదు. చీపురుని ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తారు. ఆ చీపురుని తులసి మొక్క దగ్గర పెడితే కష్టాలు తప్పవట, ఇంట్లో అశుభం జరుగుతుంది అని అంటారు. తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్థిక, అనారోగ్య కష్టాలు మొదలవుతాయి. తులసిలో లక్ష్మీదేవి ఉంటుంది. తులసి చుట్టూ చెత్త ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. కాబట్టి తులసి చెట్టు వద్ద చెత్త ఉండకుండా చూసుకోవాలి. తులసికి ఎంతో భక్తితో పూజలు నిర్వహిస్తారు. కావున తులసి చెట్టు వద్ద చెప్పులు ఉన్నట్లయితే ఇంట్లో ఆనందం కరువవుతుంది అని పండితులు చెబుతున్నారు. అందుకే తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. తులసి దగ్గర ముళ్ళ మొక్కలు ఉంచకూడదు. తులసి దగ్గర ముళ్ళ మొక్కలు ఉంటే ఇంట్లో చాలా త్వరగా నెగటివిటీ అనేది వ్యాపిస్తుందట. ఈ వీడియోలో మనం తులసి మొక్క దగ్గర పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.